ఇవాళ మనం చందమామ కథల్లో నుండి అసూయ అనే కథని తెలుసుకుందాం. కృష్ణాపురంలో ఇద్దరు పండితులు గురుకులాలు నడిపేవారు. వారిలో ప్రవరుడు అనే ఆయన తన శిష్యులకు ఎంతో శ్రద్ధతోనూ, వాత్సల్యంతోనూ విద్య చెప్పి సాధ్యమైనంత త్వరగా వాళ్ళ చదువు పూర్తి చేసి పంపేస్తుండేవాడు. విదురుడు అనే రెండో ఆయన శిష్యుల చేత చాకిరీ చేయించుకుని చదువు చెప్పేవాడు కాడు. ఆయన శిష్యుల చదువు ఎంతకీ పూర్తి అయ్యేది కాదు. అందుచేత ఆయన వద్దకు శిష్యులు వచ్చేవారు కారు. విదురుడు అసూయపడి రాజు వద్దకు వెళ్ళి ప్రవరుడు శిష్యుల వద్ద డబ్బు పుచ్చుకుని వారి చదువు పూర్తి కాకుండానే యోగ్యతా పత్రాలనిచ్చి పంపేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. రాజు ఇద్దరినీ రమ్మని కబురు పంపాడు. ప్రవరుడు తనపై వచ్చిన ఆరోపణల పత్రం చదువుకుని గుర్రపు బండిపై దివాణానికి వెళ్ళాడు. విదురుడు కూడా చాలా ఉత్సాహంగా ఎద్దుబండి మీద బయలుదేరాడు. సాక్షి కన్నా నిందితుడే ముందు రావటం చూసి రాజు విచారణ వాయిదా వేద్దామనుకున్నాడు. మహారాజా, విదుర పండితుల వారు నేను ఒకేసారి బయలుదేరాం. అయితే వారు ఒంటెద్దు బండి మీద వస్తున్నారు. నేను గుర్రపు బండిలో వచ్చాను. విద్యార్థుల సంగతి కూడా అంతే. చురుకు గల వాళ్ళు ముందు వీరునులై యోగ్యతా పత్రాలు పొందుతారు అన్నాడు ప్రవరుడు. రాజుకు విషయం అర్థమై ఆయనను తన ఆస్థాన గురువుగా నియమించి అసూయపడినందుకు విదురుడి భరణం రద్దు చేశాడు. ఇదండి ఇవాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.